హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నమాట. సో, మీరెలా తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి సరేనా? సో, వీడియో లేట్ అయిపోతుంది వచ్చేయండి మరి. ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే స్కామ్ కూడా ఇలా చేస్తారా? అంటే మన స్కామ్‌లో చాలా రకాలుంటాయి కదా! సో, ఇలా కూడా చేస్తారా? అంటే మన మొబైల్ నంబర్ మనం ఇవ్వకుండా ఎవరికీ ఇవ్వకుండా మన పర్సనల్ మొబైల్ నంబరు సో, వీళ్ళకిలా ఎళ్ళిపోతుంది. అన్నీ కనుక్కుందాం వచ్చేయండి మరి. సో, ఇది జరిగింది మా ఫ్రెండ్‌కనమాట. సో, తనైతే నల్లజర్లలో ఉంటుందండి. సో, మేమొచ్చేసి హైదరాబాద్‌లో తెలుసు కదా అందరికి. సో, తనకో రోజు కాల్ వచ్చిందనమాట. అంటే 2 వీక్స్ నుంచి కాల్ వస్తుంది కంటిన్యూగా. మేడం మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. మీరు ఎక్కడుంటారు మేడం అని చెప్తే మా ఫ్రెండ్ అందనమాట. మేము నల్లజర్లలో ఉంటామండి. అసలు ఎక్కడ గిఫ్ట్ వచ్చిందంటే హైదరాబాద్‌లో వచ్చింది మేడం అన్నారంట. సో, నా నంబర్ ఎలా వచ్చింది మేడం మీకంటే తెలీదు మేడం మీరే ఇచ్చినట్టున్నారు నంబరు. ఇది షాపింగ్ మాల్ అని చెప్పిందనమాట తను. అంటే పక్కన మాట్లాడే ఆవిడ. షాపింగ్ మాల్ ఎప్పుడు అసలు హైదరాబాదే రాలేదు మేము. అలాంటి షాపింగ్ మాల్‌కొచ్చి ఇలాగే నంబర్ ఎలా ఇచ్చామంటే, లేదు మేడం నంబర్ ఉంది. అందుకే కాల్ చేశాను కదా! అని చెప్పిందనమాట. సో, మా ఫ్రెండ్ నాకు వెంటనే కాల్ చేసి గిఫ్ట్స్ వచ్చినాయండి దేవి అసలు ఏంటో కనుక్కో మ్యాటరు. ఒకేళ ఫోన్ నేను తీయకపోతుంటే తనకి చాలా చాలా నెంబర్ నుంచి ఫోన్ వస్తుందనమాట మా ఫ్రెండ్‌కి. సో, తనకి అర్థం కాలేదు. అలా అని చెప్పేసి ఆవిడేమంటుందంట అంటే ఫోన్ చేసిన ఆవిడేమంటుందంట, "మేడం మీరు గాని గిఫ్ట్‌లు తీసుకొచ్చి మా సార్ నన్ను తిడతారు మేడం. జాబ్ పోద్ది మేడం. ప్లీజ్ మేడం రండి మేడం" అంటే సో, మా ఫ్రెండ్ ఏం చేసిందని చెప్తే నన్ను పంపించిందనమాట. సో, అక్కడికి అంటే తన బదులు నేనైతే ఎళ్ళాను. నేను, మా ఆయన, మా పాప అయితే ఎళ్ళామనమాట. సో, మాతో పాటు మా వదినల పిల్లలు ఇద్దరొచ్చారండి. సో, మేము ఐదుగురు కలిసి అయితే ఎళ్ళాము అక్కడికి మేము కార్‌లోని. అక్కడికెళ్ళి చూస్తే మనకి అదేమి షాపింగ్ మాల్ కాదండి. అది అపార్ట్‌మెంట్ అనమాట. సో, అపార్ట్‌మెంట్‌లో వాళ్ళుంటున్నారు. అంటే రూమ్ ఉన్నాయన్నమాట. సో, ఆఫీస్ రూమ్స్‌లా ఉన్నాయవి. మేమన్నామాట. సో, మా ఫ్రెండ్ నంబర్ ఎలా వచ్చిందని ముందు మా ఆయన అడిగారు. అంటే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ నంబర్ ఎలా వచ్చిందని అడిగితే, వాళ్ళు ఎక్కడో ఇచ్చుంటారు సార్లు అందుకే వచ్చుంటాయి అని చెప్పారంట. సో, మా ఆయన అన్నారనమాట. ఆవిడెక్కడ ఎళ్ళలేదు. ఆవిడ న్యూ ఫోన్ నంబర్ అది. తీసుకొని ఒక 1 వీక్ అవుతుందంట. 1 వీక్ తర్వాత మీ కాల్ వచ్చిందనమాట తనకి. అసలు అర్థం కావట్లేదు తనకి. ఎలా వచ్చింది ఏంటంటే, సో, వాళ్ళేం చెప్పట్లేదనమాట మనకి. సరే అని చెప్పేసి మా ఆయనైతే ముందు మాకు గిఫ్ట్స్ ఇచ్చేయండి మేమైతే ఎళ్ళిపోతాం అని చెప్పారనమాట. సో, ఇస్తాం సార్ అని చెప్పి కొంచెంసేపు వెయిట్ చేయించారు మమ్మల్ని. వెయిట్ చేయించిన వేరే రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అంటే అక్కడ మాతో పాటు చాలామందున్నారండి. సో, చాలామందికి అసలు ఏంటో చెప్తున్నారనమాట వాళ్ళు. నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి నేనెళ్ళి కూర్చున్నాను. నేను, మా ఆయన కూర్చున్నాం. పిల్లలు కూడా కూర్చున్నారు మాతో పాటు. సో, అక్కడికెళ్ళాక ఏమన్నారంటే వాళ్ళు "మీకెక్కడైనా బయటికెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే మీరు మంత్‌లో ఎన్ని సార్లు బయటికి వెళ్తారు సార్? మీరు ఏ కంట్రీస్‌కెళ్లారంటే" మా ఆయన చెప్పారనమాట. సో, ఇలాంటి బెంగుళూరు కంట్రీస్ అన్నీ వెళ్ళాం సార్ అని చెప్తే, "సో, ఫ్యామిలీతో వెళ్తారా? మీరు ఒక సింగిల్‌గా వెళ్తారంటే" మా ఆయన చెప్పారనమాట. సో, ఫ్యామిలీతోనే వెళ్తాం కదండీ! కొన్ని కొన్ని సింగిల్ కూడా ఎళ్ళి ఉంటాయంటే, "సార్ లేదు సార్ మేము అది టూరిజం ఉంది సార్ మాది. అంటే మేము కార్లే రెంట్‌లకి ఇస్తాము. లేదంటే మొత్తం ట్రిప్ అంతా మేమే ఖర్చు పెట్టుకుంటాము. సో, మీ దాంట్లో ఇంత అమౌంట్ సగం అమౌంట్ కడితే సరిపోద్ది. అంటే మొత్తం అమౌంట్‌లో సగం అమౌంట్ మీరు కట్టుకోండి. సగం అమౌంట్ మేము కట్టుకుంటాం. ఫుడ్డు, కారు అంతా మేమే చూసుకుంటాం సార్. ఎళ్ళేంత వరకు ఫుడ్ అంతా మాదే అనమాట. సో, కారు కూడా మేమే ఇస్తాము. డ్రైవర్‌ని కూడా ఇస్తాం కావాలంటే మీకు. సో, ఇలాంటివి ఉన్నాయి మా దగ్గర. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా?" అని మా ఆయన అడిగారనమాట. మా ఆయన ఇక్కడ రాకముందు అన్నారండి మా ఆయన. సో, ఇలాంటిదేదో ఉంటుంది దేవి అసలా గిఫ్ట్స్ అని ఎలా నమ్ముతారు మీరు? గిఫ్ట్స్ అలా ఊరికనే ఎవరు ఇస్తారు? అయినా దేనికెళ్ళని ఇస్తారు గిఫ్ట్‌లు మీకని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కూడా సరే ఎళ్లి చూద్దాం అని చెప్పేసి ఎళ్ళాం మేము. సో, వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాగా మన నెంబర్‌లన్నీ అంటే అందరి నెంబర్‌లు తీసుకొని అక్కడికి తీసుకువెళ్ళి మీకేమైనా టూరిజం ఇష్టం ఉందా? మీరు వేరే కంట్రీస్‌కెళ్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. సో, నార్మల్‌గా అయితే ఎవరు ఎళ్ళం కదండీ! అందుకని చెప్పేసి ఇలా గిఫ్ట్స్ వచ్చినాయి మేడం, ఇలా గిఫ్ట్స్ వస్తున్నాయి సార్ మీరు రండి సార్ అని చెప్పేసి మనల్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని అక్కడ తెప్పించుకున్నారండి. అంటే ఫ్రీగా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళ కంపెనీని వాళ్ళు. సో, మేమైతే ముందు గిఫ్ట్స్ ఇచ్చింది సార్ మీకెళ్ళిపోతాం. తర్వాత ఎళ్ళిన తర్వాత కాల్ చేస్తాం అని చెప్తే వాళ్ళు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారండి మనకి. సో, దీంట్లో నంబర్ ఉంటుంది. కంపెనీ నేమ్ కూడా ఉంటుంది. కావాలంటే కాల్ చేయండి చెప్పారు వాళ్ళు. సో, మేము అలా అని చెప్పేసి గిఫ్ట్స్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు 3 గిఫ్టులు చెప్పారండి వచ్చేటప్పుడు. ఒకటేమో డైనింగ్ సెట్ చెప్పారు. ఇంకోటొచ్చి మనకు వెండి విగ్రహం వస్తుందని చెప్పారు పెద్దది. దాని తర్వాత ట్రిప్ ఉంటుంది మీకు 50,000 ట్రిప్ ఉంటుంది ఫ్రీ. మీరు అమౌంట్ ఏం కట్టక్కర్లేదని చెప్పారనమాట. సో, గిఫ్ట్స్ ఎళ్లి అడిగితే మనకి డైనింగ్ సెట్ కాదండి అది. చిన్న కప్స్ 2 ఇచ్చారనమాట. ఇంకోటొచ్చేసి వెండి విగ్రహం అని చెప్పారు కదా! సో, వెండి విగ్రహం కాదండి. అది నార్మల్‌దే. నార్మల్ పిచ్చిదనమాట. సో, చిన్నదిచ్చారు. సో, దేవుడిది ఏదైతే పర్లేదు కదండీ! అలా ఏమనుకోకూడదు గానీ. సో, ఇంకోటొచ్చేసి ట్రిప్ అని చెప్పాను. ట్రిప్ అయితే ఏం లేదనమాట. సో, ఇదంతా వేస్టే అండి. ఎళ్ళడం కూడా వేస్టే. కాకపోతే మేమెందుకెళ్ళామో మా ఫ్రెండ్‌కి అంటే తెలియాలి కదా! తనకు కూడా ఏంటి స్కామ్‌లు జరిగేవి ఏంటని చెప్పేసి. సో, దీనికి ముందు వాళ్ళు అమౌంట్ అయితే ఇమ్మని చెప్పారు. మా ఫ్రెండ్ అయితే ఎయలేదండి. అమౌంట్ ఏమి ఎయలేదు మా ఫ్రెండు. సో, మేము కూడా ఎయద్దని చెప్పేసాము. సో, ఇలా ఉంటాయన్నమాట కంపెనీ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి లేదా స్కామ్ చేయడానికి ఇలా చేస్తారన్నమాట. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి సరేనా? ఎవరైనా డబ్బులేయమంటే అసలు వేయొద్దు. నంబర్‌లు కూడా ఎవ్వరికీ ఇవ్వద్దండి. అసల ఏ మాల్‌లో కూడా నంబర్ ఇవ్వద్దు మీరు. నా వీడియో గనుక ప్లీజ్ మీకు నచ్చితే ఇప్పటిదాకా చూసారు కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వెళ్ళిపోండి. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియో లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి సరే. బాయ్.